హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, ఒకసారి చూడండి. సోషల్ మెథడాలజీ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, ఇంపార్టెంట్ టాపిక్స్ మీద అండ్ ముఖ్యంగా సోషల్ మెథడాలజీ మీద నోట్స్ చేయమని అడుగుతున్నారు. అందుకనే మూల్యాంకనం చాలా ఇంపార్టెంట్. టెట్కి వచ్చి 48 మార్క్స్ కంటెంట్, 12 మార్క్స్ ఏమో మెథడ్కి వస్తుంది. మెథడాలజీ నుంచి వస్తాయి, సోషల్ మెథడాలజీ నుంచి. దీనిలో మూల్యాంకనం పైన బిట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. నేను ఓల్డ్ అకాడమీ బుక్ను న్యూ టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకుని మొత్తం నిర్వచనాలన్నీ ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను వీడియోలు చేస్తున్నాను. మంచి మంచి టాపిక్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే వీడియో చేస్తున్నాను, షార్ట్స్ చేస్తున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా లైక్ చేస్తే మరికొంతమంది నేర్చుకుంటారని నా ఉద్దేశం. ఒకసారి చూడండి, మూల్యాంకనంలో నిర్వచనాలు టాపిక్లోకి వస్తే ఇది 3 టెక్స్ట్ బుక్స్లోనూ ఉంది. రాల్ఫ్ టైలర్ది 1950లో చెప్పారు. ఇక్కడ రాల్ఫ్ టైలర్ ఏమని చెప్పారంటే, విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం. ఇప్పుడు మనం ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే, కొన్ని టైలర్ ఎంతవరకు కుట్టాము, ఎంతవరకు నేర్చుకున్నాము అని ఒక చిన్న లాజిక్ లాగా అలా గుర్తుపెట్టుకోండి, ఎంతవరకు సాధించాము. అది రాల్ఫ్ టైలర్. ఇది అన్నిట్లో ఉంది, అన్ని టెక్స్ట్ బుక్లో ఉంది. ఇక్కడికి వచ్చి ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంది. విద్యా విజ్ఞాన సర్వస్వాన్ని అనుసరించి 1960లో ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంది. కొన్ని ఎన్నుకున్న లక్ష్యాల ఆధారంగా ఏ మేరకు యోగ్యత సంపాదించడం జరిగిందో తెలియజేసేది మూల్యాంకనం. లక్ష్యాలు ఎన్నుకుంటాం కదా, ఎంతవరకు మనం యోగ్యత సాధించాము అనేది తెలియజేసేదే మూల్యాంకనం అని చెప్పి విద్యా విజ్ఞాన సర్వస్వం 1960లో చెప్పారంట స్క్రైవన్. ఇది చూడండి, యోగ్యతను మదింపు చేయడం. యోగ్యత అని వస్తే మాత్రం స్క్రైవన్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. యోగ్యత మదింపు చేయడం ద్వారా చెప్పే తీర్పే మూల్యాంకనం. నెక్స్ట్ ఇది వచ్చి 1967లో ఎన్సిఆర్టీ, జాతీయ విద్యా విధానం ఎన్సిఆర్టీ 1963 లక్ష్యం ఎంత మేరకు సాధించడం అయింది. తరగతి గదిలో సమకూర్చిన అభ్యసన అనుభవాల పటిష్టత తీరును ఏ మేరకు తెలిపారు. ఇక్కడ చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. విద్యా గమ్యాలు ఎంత ఉత్తమ స్థాయిలో సాధించారు అనే వాటిని నిర్ధారించేదే మూల్యాంకనం. ఇక్కడ ఇది పాత టెక్స్ట్ బుక్లో ఉంది, స్టఫ్ బీమ్. నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని అందించేదే మూల్యాంకనం. నిర్ణయాలు తీసుకోండి, ఏ నిర్ణయాలు ఎంతవరకు సాధించాము, ఏంటి విద్యార్థులకు ఇంకా ఎంత అవసరం అవుద్ది, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచారం అందించేదే మూల్యాంకనం. నెక్స్ట్ ఇది న్యూ టెక్స్ట్ బుక్లో ఉంది, అంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ది. ఒకసారి చూడండి, విద్యా ప్రణాళిక నిర్మాణంలో, జవాబుదారీ కార్యక్రమంలో, మంత్రణం మార్గదర్శకత్వంలో, పాఠశాల పరిశోధనలో తోడ్పడే ప్రక్రియే మూల్యాంకనం. విద్యా ప్రణాళిక తయారు చేసుకున్నప్పుడు జవాబుదారీ కార్యక్రమంలో మంత్రణం మార్గదర్శకత్వం పాటించే పరిశోధనలో తోడ్పడేదే మూల్యాంకనం అని చెప్పారు. నెక్స్ట్ ఇది చెప్పింది గ్రోన్లాండ్. ఇది ఒక్కటి కొత్తగా ఉంది, కొత్త టెక్స్ట్ బుక్లో ఉంది ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ కొఠారి కమిషన్ ఏం చెప్పారు. మూల్యాంకనం అంటే నిరంతరం సాగే ప్రక్రియ. ఇది మొత్తం విద్యా వ్యవస్థలో ఒక భాగమై అన్ని విద్యా లక్ష్యాలతో అతి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఫస్ట్ది ఒక్కసారి గుర్తుపెట్టుకుని, నిరంతరం సాగే ప్రక్రియ. మూల్యాంకనం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది, కాబట్టి ఈ కీవర్డ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది దేనికి సంబంధించిందంటే, విద్యా వ్యవస్థలో ఒక భాగం అయిపోయింది అని చెప్పింది కొఠారి కమిషన్ 1964 కొఠారి కమిషన్. జేమ్స్ ఎం బ్రాడ్ఫీల్డ్ సంఘటనలు గుణాల విలువను నిర్ధారించడానికి సామాజిక, సాంస్కృతిక లేక శాస్త్రీయ ప్రమాణికలకు అనుగుణంగా సాంకేతికతను ఉపయోగించడమే మూల్యాంకనం. సంఘటనలు గుణాలు విలువను నిర్ధారించడానికి సామాజిక, సాంస్కృతిక లేక శాస్త్రీయ ప్రమాణికలకు అనుగుణంగా సంకేతాలను ఉపయోగించడమే మూల్యాంకనం అని చెప్పింది బ్రాడ్ఫీల్డ్ నిజంగా చాలా బ్రాడ్గా చెప్పాడండి. చూడండి, కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. సంఘటనలు, గుణాలు, సాంస్కృతిక, శాస్త్రీయ ప్రమాణికలు,
ఈ కీవర్డ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు చూడండి. అంటే మూల్యాంకనంలో 3 భాగాలు ఉంటాయి: లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం. ఇవి 3 విద్యా ప్రక్రియలో పరస్పర సంబంధం గల అంశాలు ఉంటాయని చెప్పింది బెంజమిన్ ఎస్ బ్లూమ్స్. అతని అనుచరులు పరిశోధనలు చేసి తెలిపారనమాట. ఒక్కొక్కసారి ఇలా కూడా, ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంది, ఎక్కడా లేదు. ఇది వాళ్ళ బ్లూమ్స్ను అతని అనుచరులు ఈ ప్రక్రియని పరిశోధనలు చేసి ఈ ప్రక్రియని ఏర్పాటు చేశారనమాట. మూల్యాంకనం ప్రయోజనాలు: విద్యార్థి అభ్యసన స్థాయిని తెలుసుకుని అవసరాన్ని అనుసరించి నివారణోపాయాలని అమలు చేయవచ్చు. విద్యార్థి అభ్యసన స్థాయిని తెలుసుకుని అంటే ఏ స్థాయిలో అతను ఉన్నాడు, అంటే చదవగలడా, చేయగలడా లేదా, అతని అవసరాన్ని అనుసరించి నివారణోపాయాలను అమలు చేయవచ్చు. అంటే అతనికి ఎలా చెప్తే అతను నేర్చుకుంటాడు, ఆ విద్యార్థి నేర్చుకుంటాడు, అతని స్థాయిని తెలుసుకుని అభ్యసనం చేయాలన్నమాట. నెక్స్ట్, విద్యార్థుల ప్రగతిని గురించి సమగ్ర రూపాన్ని రూపొందించడానికి తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, విద్యార్థులకు వారిలో తగిన శక్తి సామర్థ్యాలను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. పరీక్షా పత్రాలను తయారు చేయడానికి తగిన మూల్యాంకన సాధనాలను ఎన్నుకోవడంలో మార్గదర్శకత్వం ఉంది. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ వరకు అయితే నోట్స్ చేశాను. నెక్స్ట్ ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ మరికొంత నోట్స్ అయితే ప్రిపేర్ చేసి మీ ముందు ఉంచుతాను. ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొంతమందికి యూజ్ అవుతుంది. ఎగ్జామ్స్ దగ్గర పడినాయి కాబట్టి మంచి మార్క్స్ వస్తాయి మూల్యాంకనంలో అని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.